అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా మీడియా సోదరులందరికీ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ వర్యులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తన సుదీర్ఘ 43 సంవత్సరాల రాజకీయ జీవితం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల వివిధ పదవుల్ని అనుభవించినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మరి మేమందరం కూడా జీవన్ రెడ్డి గారికి విన్నట్టు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియదు కాదన్న. వాస్తవానికి కొన్ని కారణాల వలన జీవన్ రెడ్డి గారు పార్టీని విడనాడినటువంటి పరిస్థితి లోపల కూడా సంయమనం పాటించేటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ గమనించారు. కానీ ఏదైతే పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనేటువంటి ఒక పదాన్ని వాడడంతో నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జీవన్ రెడ్డి గారిని, సార్ ఎందుకు పోవాలనుకుంటారు సార్ కాంగ్రెస్ పార్టీని మీరు? భారతదేశ స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలన్నీ కూడా తెలిసినటువంటి ఒక సీనియర్ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల లోపల పదవులు అందించినటువంటి వ్యక్తిగా మీరు ఈరోజు పదవి లేదు అనేటువంటి ఒక మాటతోటి కాంగ్రెస్ పార్టీ పోవాలి అని అంటూరు అనేటువంటి ఒక భావన ప్రజల లోపల కలుగుతుంది. దయచేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ పోవాలి? కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు సీనియర్ గారు, వారి వయసుకు మేము చాలా చిన్నగా అవచ్చు, కానీ నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం మేము చూసి ఉండాల్సినటువంటి పరిస్థితి లోపల మేము లేము అంటున్నాం. దయచేసి ఒక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఒక్కసారి గమనించండి. ఇన్ని సంవత్సరాల జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల మరి మాలాంటి కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగిందనేటువంటి ఒక విషయాన్ని జీవన్ రెడ్డి గారు మరి వారు పత్రికా ముఖంగా తెలియజేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. మేము రైతులకు వచ్చేటువంటి సబ్సిడీ పథకాలన్నింటినీ కట్ చేసి కేవలం రైతు బంధు అనేదాన్ని ఒకటి తీసుకొచ్చి, అది కూడా గుట్టలల్లా చెట్లల్లా రాళ్ళు రప్పలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు దారాదత్తం చేసినటువంటి కేసీఆర్ గారిని రైతు బంధు దాని మీద ఏ రకంగా మనం పేద రైతులకు ఇవ్వాలని ఈరోజు ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మీద రైతు బంధు గురించి జీవన్ రెడ్డి గారు ఈరోజు విమర్శ చేయడం అనేది నిజంగా మాకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇదే జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి గురించి మొన్న మాట్లాడుతుర్రే. ఇదే సమస్య ఇంతకుముందు కూడా ఉంది. పెళ్ళైన ఒక అమ్మాయి బిడ్డను చంకన పెట్టుకొని వచ్చినటువంటి సందర్భాలు మీడియా సోదరులు అందరూ కూడా ఎన్నో పత్రికలు వేసినటువంటి పరిస్థితులు అందరూ గమనించారు. దయచేసి జీవన్ రెడ్డి గారి సీనియారిటీకి విమర్శలు తగవని మేము తెలియజేస్తూ, జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఇది వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు. ఈరోజు ఏదో మాకు బలం ఉంది, పేటీఎం బ్యాచ్, గద్దె బ్యాచ్ ఉంది, ఏదైనా కూడా గద్దె బ్యాచ్ సోషల్ మీడియాలో మేము వాళ్ళని క్రిటిసైజ్ చేస్తామంటే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి గారి మీద మాకు ఇప్పటికీ గౌరవం ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయవద్దని నేను సవినయంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల పేద ప్రజల కోసం కొట్లాడుతుంది. ఏ రకంగా మన తెలంగాణను పునర్నిర్మాణంలో ఏ రకంగా అభివృద్ధి లోపల ఇంకా ముందుకు సాగేటువంటి ఒక అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా కొట్లాడుతుంది. ఎంతో వేల మంది ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందించిన విధానం మీ అందరికీ తెలియంది కాదన్న. అటువంటి ప్రభుత్వం మీద దయచేసి మీరు ఒక పెద్ద మనిషిగా మీరు సూచనలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లోపట ఈ గద్దె బ్యాచ్ ఈ చర్యలు మానుకోకపోతే మాత్రం
తగిన మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరగా కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పనిచేస్తున్నటువంటి గౌరవ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి పూర్తి స్థాయి లోపల మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యూ కానివ్వండి, కాంగ్రెస్ సేవదల్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్, అనుబంధ సంఘాలన్నీ కూడా వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ, ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని పనిచేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకొని పోయటం లోపల వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా పూర్తి స్థాయిలో వారితో కలిసి పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు సార్. చాలా సంతోషం సార్. మేము అడగదలుచుకుంటున్నాం, ఏ పార్టీ ద్వారా మీరు అభివృద్ధిని చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈరోజు విమర్శలకు దిగడం అనేది నిజంగా అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు ఇదే పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు అభివృద్ధి పదంలో జగిత్యాల ముందటికి తీసుకెళ్తున్నా అనేటువంటి విషయం లోపల మేము ఏకీభవించలేము. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం అసలు ఎక్కడ అభివృద్ధి జరిగింది జగిత్యాల అనేది జీవన్ రెడ్డి గారు తెలియజేయాలి. యావర్ రోడ్డు అంశం ఏదైతే ఉందో దశాబ్దాల కలగా మారుతున్నటువంటి ఈ యావర్ రోడ్డు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల ఏం చేసిరో దయచేసి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏమన్నా అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను జేఎన్టీయూ కళాశాల తీసుకొచ్చిన, ఇందిరమ్మ ఇండ్లు నూకపల్లిలో శంకుస్థాపన చేసినాం. అవును సార్, ఏదైతే మీరు ఈ రోజు నాడు జేఎన్టీయూ కళాశాల కొండగట్టులో శంకుస్థాపన చేసినా అంటుర్రో అది అందరికీ తెలిసినటువంటి విషయం సార్. ఎక్కడైతే అభివృద్ధి హెడ్ క్వార్టర్లో జరగాల్సినటువంటి అభివృద్ధిని మీరు మారుమూరు ప్రాంతం లోపల తీసుకెళ్ళిందంటే దానికి కారణం ఏంటిదండి? మీకు సంబంధించినటువంటి భూములను, మీకు సంబంధించినటువంటి మీ అనుచర వర్గానికి సంబంధించినటువంటి భూముల రేట్లు పెరగనీకే జేఎన్టీయూ కళాశాల, జగిత్యాలకు వచ్చినటువంటి జేఎన్టీయూ కళాశాలను కొండగట్టుకు తీసుకెళ్ళినటువంటి విషయం వాస్తవమా కాదా దయచేసి ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు నేను శంకుస్థాపన అని చెప్తున్నటువంటి ఇదే జీవన్ రెడ్డి గారు జగిత్యాల కూతవేటు దూరంలో ఉన్నటువంటి నర్సింగాపూర్లో 100 ఎకరాలు వీరి అనుచరులు ఈరోజు కబ్జాలు చేస్తూ ఉన్నారని చెప్పని బహిరంగంగా తెలియజేస్తుంటే, మరి నర్సింగాపూర్లో ఎందుకు ఈ శంకుస్థాపన చేయలేకపోయారని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి మా రైతాంగం, మా రైతు సోదరులు కూడా ఆలోచించాలన్న మీరు. మరి జగిత్యాల రైతాంగం కానివ్వండి, రాయకల్ రైతాంగం కానివ్వండి, ఆ బీర్పూర్ రైతాంగం కానివ్వండి, సారంగపూర్ రైతాంగం అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. తన సుదీర్ఘ 43 సంవత్సరాల జీవితం లోపట ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిండు అన్న. సో నేను రైతు నాయకుడు అని చెప్పుకునేటువంటి ఇదే జీవన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. రైతు నాయకుడిగా, రైతు పక్షపాతిగా చెప్పుకునేటువంటి జీవన్ రెడ్డి గారిని మేము అడగదలుచుకుంటున్నాం. మీ 43 సంవత్సరాల లోపల ఒక్క రైతు పరిశ్రమను తీసుకొచ్చిరా, ఇండస్ట్రీని ప్రజలకు, రైతాంగానికి తెలియాల్సినటువంటి అంశం జీవన్ రెడ్డి గారు తెలియజేయాలి సార్. రేవంత్ రెడ్డి గారు అందరిని దొక్కుకుంటూ పోతుర్రు. ఎవరు తక్కువ తిన్నారు ఇక్కడ అన్న? మీ అందరికీ తెలిసి 2007 సంవత్సరం నుంచి వెళ్ళి మీరు అందరు మమ్మల్ని చూస్తుర్రు అన్న. జగిత్యాల లోపల జగిత్యాల అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల అన్నటువంటి పరిస్థితి లోపల వారికి వెన్నుదన్నుగా నిలిచిన దాంట్లో నేను కూడా ఉన్నాను. మీ అందరికీ తెలియదు కాదు. ఎన్ఎస్యూ అంటే ముఖేష్ కన్నా అంటే ఎన్ఎస్యూ అనే విధంగా నేను జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే, సరే కొన్ని కారణాల వల్ల నాకు భగవంతుడు అవకాశం కల్పించడం, నేను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం మీ అందరికీ తెలియదు కాదన్న. 2019 సంవత్సరంలో ప్లీనరీకి సంబంధించి జగిత్యాల జిల్లా నుంచి ఎన్ఎస్సీఐ తరఫున పాల్గొనే అవకాశం నాకు రావడం, గౌరవ అప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష హోదాలో వారిని కలవడం, వారితో మాట్లాడడం జరిగి జగిత్యాల రాగానే నా మీద కుట్ర పన్నిర్రే. నాకు సంబంధం లేని విషయాల లోపల, నాకు సంబంధం లేని అంశాల లోపల నన్ను ఇరికిచ్చి, నన్ను జైలు పాలు చేసి కాంగ్రెస్ పార్టీకి కావాలని దూరం ఉంచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అవునా కాదా? మీరు దయచేసి చెప్పండి అంటున్నాను. మీ స్థాయికి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మరి మా స్థాయికి మరి మాకు వేసినటువంటి అన్యాయం పైన ఏనాడైనా ఒక్కసారి నాకు గమనించిరా అని చెప్పి నేను సవినయంగా మిమ్మల్ని అడుగుతున్నాను.
జగిత్యాల నియోజకవర్గం జిల్లా పరిధి లోపల 2014 నుండి 2020 వరకు మీరందరూ మీ మీడియా సోదరులు అందరికీ తెలుసన్న ఆర్గనైజేషన్ పరంగా దెబ్బలు తిన్నది ఎవరన్నా? ఎన్ఎస్ఏ తరఫున ముఖేష్ కన్నా. జైలు జీవితం గడిపినాం. అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నా నేను ఒకానొక సందర్భం లోపల చిన్న పసిగుడ్డు నా కూతురు పసిగుడ్డును నేను చూసుకోలేనటువంటి పరిస్థితి లోపల నన్ను ఎక్కడ వీడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోయి పీసీసీ ఆ స్థాయిలో వెళ్ళిపోయాడు అని చెప్పిన ఉద్దేశంతో కుట్రపూరితంగా నన్ను జైల్లో వేసినటువంటి సంఘటనలు మీరు మర్చిపోయారా అని చెప్పి నేను ఒక్కసారి మళ్ళీ జీవన్ రెడ్డి గారికి నా గతాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే మీకు జరుగుతూనేమో ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి జరుగుతూనేమో అది ఒక అంశం. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. ఒక నెల రోజుల కాల వ్యవధి లోపల జీవన్ రెడ్డి గారితో అందరికీ ఒకటి ఉంటుందన్న పేటీఎం బ్యాచ్. బట్ జీవన్ రెడ్డి గారికి ఏంటంటే గద్దె బ్యాచ్ ఉంది ఒకటి. జీవన్ రెడ్డి గారికి ఒక గద్దె బ్యాచ్ ఉంది. ఈ గద్దె బ్యాచ్ ఏం చేస్తుంది? ఎక్కడైతే ఎవరైతే ఆపోజిట్ పార్టీలలో ఉంటారో వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. పత్రికాముఖంగా చెప్తున్నాం సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ లోపల ఎన్ని కష్టాలు అనుభవించినో మీకు తెలియదు. మీరు కొత్త తరం కావచ్చు. జీవన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఎదిగేదాకా చూస్తాడు. ఒక వ్యక్తి ఎదిగిందంటే ఈ వ్యక్తిని అణచివేసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మీరు ఫేస్బుక్లో కమెంట్లు పెట్టినంత మాత్రాన, సోషల్ మీడియాలో ఏమో పోస్టులు పెట్టినంత మాత్రాన భయపడి కాంగ్రెస్ పార్టీకి మేము దూరం కాము. ఇదే జీవన్ రెడ్డి గారు తుమ్మడి హెట్టికి సంబంధించి, కాళేశ్వరంకు సంబంధించి నిన్న మాట్లాడిర్రన్న, మీరు అందరూ గమనించారు. తుమ్మడి హెట్టి అంశం మీద మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అబ్బో ఎంత సూపర్ చేసిరని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారు మీ అందరి పక్షాన్నే కాళేశ్వరం ఒక బోగస్, కాళేశ్వరం అనేది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినటువంటి సందర్భాలు మీకు తెలియంది కాదన్న. ఇదే తుమ్మడి హెట్టికి సంబంధించి 148 సెంటీమీటర్ల వద్ద లభ్యత ఉంటుంటే అక్కడ మన బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని తలంపుతోటి జీవన్ రెడ్డి గారు ఎన్నోసార్లు కాళేశ్వరం అనే సూర్నీళ్ళు మీదికి వెళ్ళి వచ్చిన కింది నీళ్ళు మీది కోతాయా, సూర్నీళ్ళు మీది కోతాయా అని చెప్పని కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్ అన్న జీవన్ రెడ్డి గారు ఇలా ఈరోజు కాళేశ్వరం వండర్ అని చెప్తున్నారంటే నిజంగా కేసీఆర్ గారికి జీవన్ రెడ్డి గారు ఎంత కమ్ముడు వేయర్రో ప్రజలకు తెలియజేయాలి. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక్కసారి కార్యకర్తల విషయం లోపల ఏం జరుగుతుందనేది నిజంగా ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. జీవన్ రెడ్డి కేర్ ఆఫ్ ఇది, జీవన్ రెడ్డి కేర్ ఆఫ్ అది అని చెప్పని ఈ బ్యాచ్, ఈ గద్దె బ్యాచ్ క్రిటిసైజ్ చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్న ఈరోజు జీవన్ రెడ్డి కేర్ ఆఫ్ పదవీకాంక్ష, జీవన్ రెడ్డి కేర్ ఆఫ్ నమ్మిన కార్యకర్తలను అణిచివేయడం, జీవన్ రెడ్డి కేర్ ఆఫ్ కుటుంబ పరిపాలన. ఏం తెలుసండి మీకు? ఈరోజు నాలాంటి వందల మంది కార్యకర్తలు ఈరోజు జీవన్ రెడ్డి గారి చేతి లోపల బలైపోయిన వాళ్ళం. నిజమా కాదా? ఒక్కసారి దయచేసి జగిత్యాల పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు తెలిసింది ఏంటండి, నమ్మిన నాయకుని కోసం తెగించి కొట్లాడి ఈరోజు కేసులు, వందలాది కేసులు ఎదుర్కొంటే ఈరోజు మమ్మల్ని అందరిని విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీలకు పోయినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ, నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ మీద వారు విమర్శలు చేయడం, కొట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని సాధించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారి మీద వారు విషం చిమ్మడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇప్పటికైనా కూడా జీవన్ రెడ్డి గారు కొన్ని విషయాల లోపల వారి సీనియారిటీని మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం. వారు దయచేసి ఇలాంటి విషయాలన్నిటి పట్ల కూడా వారు కొద్దిగంత వెనక్కి తగ్గాలి. మీకు తెలియంది కాదు సార్, కేసీఆర్ గారి వల్ల ఎన్ని వందల వేల కుటుంబాల ప్రాణాలు పోయినాయో మీకు తెలియంది కాదు. ఇదే జీవన్ రెడ్డి గారు రైతు బంధు గురించి మాట్లాడుతుర్రే. నేను దయచేసి మా జగిత్యాల జిల్లా రైతాంగానికి, నా నియోజకవర్గ రైతాంగానికి మేము వేడుకుంటున్నామన్న, ఇదే జీవన్ రెడ్డి గారు రైతు బంధు గురించి ఎన్నో ఇదే చౌరస్తా, తహసీల్ చౌరస్తా వేదికగా ఎన్నో ధర్నాలు నిర్వహించినాం.